ప్రేక్షకుల నమస్కారం. ఫిబ్రవరి 10, 11 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి ₹3,000 ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. Yeah, hi, Sundara Ramireddy from RCP Technologies. Last year 2023లో అండ్ బిగ్గెస్ట్ మనీ అట్రాక్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్, టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ అండి. అంటే ఇవి కొత్త ఎన్ఎఫ్ అని తీసుకోలేదు, న్యూ ఫండ్ ఆఫరింగ్స్ని, ఎగ్జిస్టింగ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎక్కువ మనీని అట్రాక్ట్ చేసిన టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ అనమాట. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బిలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. ఒకటి ఫరాగ్ భారీక్ ఫ్లెక్సీ క్యాప్ అండి. ఇది ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అండ్ ఫరాగ్ భారీక్ చాలా పాపులర్ అండి ఈ కేటగిరీలో. ఇది ఆల్మోస్ట్ 50,000 crores మనీని మేనేజ్ చేస్తుంది అనమాట. ఈ ఫండ్లో 11,000 crores, రఫ్గా 11.4 crores మనీ ఫ్లో అయిందండి ఒక్కదానికి. అంటే ఇది నెంబర్ 1లో నిలిచింది లాస్ట్ ఇయర్. నెంబర్ 2 ఎస్బీఐ కాంట్రా అండి. అండ్ 9,000 crores ఈ మనీ అట్రాక్ట్ చేసింది ఈ ఫండ్. అండ్ థర్డ్ వన్ క్వాంట్ స్మాల్ క్యాప్ అండి. స్మాల్ క్యాప్ కేటగిరీ అన్నింటిలో కల్లా బిగ్గెస్ట్ మనీ అట్రాక్ట్ చేసింది అంటే క్వాంట్ స్మాల్ క్యాప్ అండి, 7,000 crores. అండ్ ఫోర్త్ వన్ నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ అండి. ఈ ఫండ్ 6,600 crores అట్రాక్ట్ చేసింది లాస్ట్ ఇయర్. అండ్ ఎస్బీఐ లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఈ ఫండ్ 6,300 crores అట్రాక్ట్ చేసిందండి. అండ్ కోటాక్ ఎమర్జింగ్ ఈక్విటీ 6,300 crores ఇది అట్రాక్ట్ చేసింది మనీని. నెక్స్ట్ సర్ప్రైజింగ్లీ ఈటీఎఫ్ అండి, నిఫ్టీ బీస్ అనమాట, నిప్పాన్ వాళ్ళది నిఫ్టీ బీస్ 5,800 crores అట్రాక్ట్ చేసింది. అండ్ హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ 4,600 crores ఇది మనీ ఇన్ఫ్లో ఉంది ఈ ఫండ్కి. అండ్ తర్వాత ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ వాళ్ళది నిఫ్టీ ఈటీఎఫ్లో 4,500 crores. అంటే ఈటీఎఫ్లో నిఫ్టీ బీస్ కావచ్చు లేదా ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ వాళ్ళది నిఫ్టీ ఈటీఎఫ్ కావచ్చు, రెండు కలిపి కంబైన్డ్గా మోర్ దెన్ 10,000 crores వసూలు చేసినాయండి మార్కెట్ నుంచి. ఈటీఎఫ్స్ ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ మోజు చూపిస్తున్నారు అనడానికి ఇది ఒక రీజన్ అనమాట. అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ అండి, ఇది 4,400 crores మనీని అట్రాక్ట్ చేసింది. మనకు బాగా చూసామనుకోండి, టాప్ 10లో ఎక్కడ కూడా లార్జ్ క్యాప్ ఆర్ బ్లూ చిప్ ఫండ్స్ లేవండి. లాస్ట్ ఇయర్ 2023లో టాప్ 10 ఫండ్స్లో ఏవి కూడా ఎక్కువ మనీ వచ్చినట్లు లార్జ్ క్యాప్ కానీ లేదా బ్లూ చిప్ కానీ ఎక్కడా లేదండి. అండ్ ఎక్కువ మనీ వస్తుంది క్లియర్గా స్మాల్ క్యాప్. పర్ఫార్మెన్స్ వైజ్ అవే బాగున్నాయి, ఇన్వెస్టర్ చాయిస్ కూడా అదే ఉంది. అండ్ క్వాంట్ స్మాల్ క్యాప్ అండ్ నిప్పాన్ స్మాల్ క్యాప్ అండ్ కోటాక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఇది కూడా స్మాల్ క్యాపే. అండ్ హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్, ఈ 4 కంబైన్ చేసి రఫ్గా మోర్ దెన్ 25,000 crores కలెక్ట్ చేసినాయండి. బిగ్గెస్ట్ మనీ కలెక్ట్ చేసింది మొత్తం స్మాల్ క్యాప్ కేటగిరీ అనమాట క్లియర్గా. తర్వాత ఎక్కువ మనీ కలెక్ట్ చేసింది ఈటీఎఫ్స్ అండి, నిఫ్టీ బీస్ అనమాట. అండ్ నిప్పాన్ వాళ్ళు దాన్ని నిఫ్టీ బీస్ అంటారు. అండ్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ నిఫ్టీ ఈటీఎఫ్ కూడా, ఈ రెండు కంబైన్డ్గా 10,000 crores కలెక్ట్ చేసినాయి. బట్ నెంబర్ 1లో ఉంది మాత్రం ఫ్లెక్సీ క్యాప్ అనమాట. ఫరాగ్ భారీక్ వాళ్ళు సింగిల్ హ్యాండ్ తోటి ఆల్మోస్ట్ 11.4 crores కలెక్ట్ చేశారు. మొత్తానికి లాస్ట్ ఇయర్ కనుక ఈ డేటా కనుక చూస్తుంటే ఇన్వెస్టర్స్ కొంచెం అగ్రెసివ్గా ఉన్నారు. అండ్ ఎక్కువ మనీ అలొకేషన్ని స్మాల్ క్యాప్ కేటగిరీకి అసైన్ చేశారు. అండ్ లార్జ్ క్యాప్ అండ్ బ్లూ చిప్ కంపెనీస్ బదులు నిఫ్టీ బీస్ అండ్ నిఫ్టీ ఈటీఎఫ్స్ పక్కన ఫోకస్ చేస్తారని క్లియర్గా మనకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఎక్కడ మనీ పెడితే ఎక్కువ రిటర్న్స్ ఎక్కడ జనరేట్ చేస్తుందో అని. అంటే క్లియర్గా లాస్ట్ ఇయర్ విన్నర్స్ కూడా వీళ్ళే అనమాట. క్వాంట్ స్మాల్ క్యాప్ మోర్ దెన్ 60% వచ్చింది, నిప్పాన్ స్మాల్ క్యాప్ మోర్ దెన్ 60% వచ్చింది. అండ్ ఎస్బీఐ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అది ఆల్మోస్ట్ 30% దాకా వచ్చింది. అండ్ కోటాక్ ఎమర్జింగ్ మోర్ దెన్ 50% వచ్చింది. అండ్ బీస్ ఈటీఎఫ్ ఆల్మోస్ట్ 20% దాకా వచ్చింది బీస్ కూడా. అండ్ హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ కూడా మోర్ దెన్ 50% వచ్చింది. క్లియర్గా లాస్ట్ ఇయర్ టాప్ 10లో ఉన్న స్మాల్ క్యాప్ అన్ని 5 కూడా ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చింది అండ్ ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉందన్నమాట. కాకపోతే లాస్ట్ ఇయర్ ఎక్కువ రిటర్న్స్ వచ్చినాయి కాబట్టి ఈ సంవత్సరం అంత రిటర్న్స్ రాకపోవచ్చు అండి. కాబట్టి రీజనబుల్గా అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన దాంట్లో ఒక 50% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 24లో కూడా, మార్కెట్ ఎంత వాలటిలిటీ ఉన్నా కూడా. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో ఆ పర్టికులర్ కేటగిరీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది పర్టికులర్ స్మాల్ క్యాప్ వాళ్ళు అనుకోండి 60% మాత్రం ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. రిమైనింగ్ మనీ వాళ్ళ ఇష్టం 65% దాకా పెడతారు అంతే. రిమైనింగ్ అమౌంట్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇంటర్నేషనల్ లెవెల్ కానీ, ఇండియాలో కానీ, డెట్లో కానీ, గోల్డ్లో కానీ, అదర్ కేటగిరీలు కూడా పెట్టేస్తారు, దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు అనమాట. అందుకని మ్యూచువల్ ఫండ్స్లో ఒక ఆల్ఫా ఉందండి యాక్టివ్ ఈ ఫండ్స్లో. కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేయండి. మార్కెట్లో ఎంత వాలటిలిటీ ఉన్నా సరే, యాక్చువల్గా మోర్ వాలటిలిటీ మీన్స్ మోర్ ఆపర్చునిటీస్ ఇన్ మార్కెట్. తద్వారా మీరు తక్కువ రేటుకి ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీటిలో మీకు నచ్చిన మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ అసైన్ చేసుకొని లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.